సర్వమానవాళ్ళను చేసిన ఆ సృష్టికర్త అయిన దేవుడు మనిషిని ఏమడుగుతున్నాడు అంటే, నీ మనసులో నాకు చోటి, అప్పుడు నీవు మనిషిగా బ్రతుకుతావు. దేవునికి స్తోత్రం. అవునా కాదా? చెప్పండి మా. ఏ మనసు కావాలి? మంచి మనసు కావాలి. మంచి మనసు ఎవరిలో ఉంది? రాజులలోనా? అధికారులలోనా? ఆకాశము కింద భూమి మీద మంచి మనసు ఎవరికి లేదు. మంచి మనసున్న యేసు మాత్రమే. ఆయన మనస్సు ఎవరికి లేదు. ఆయన మనసు పౌర మనసు, నిర్మలమైన మనసు, ప్రేమగల మనసు, జాలిగల మనసు. ఆయన మనసులో ఎంతో గొప్ప దీవెనలున్నాయి. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరచండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి కాలనీలో ఉన్న ప్రతి మనిషి యేసయ్యను ఆహ్వానించాలి. నీలో ఉన్న చెడుతనం పోవాలంటే, నీలో ఉన్న అసహ్య పోవాలంటే, నీలో ఉన్న కుట్ర పోవాలంటే, నీలో ఉన్న కీడు పోవాలంటే, నీలో ఉన్న చెడు పోవాలంటే యేసయ్య నీ మనసులో కాలు పెట్టాలి. నీ జీవితంలోనికి ఆయన అడుగు పెట్టాలి. అప్పుడు నీవు బాగుపడతావు. దేవునికి స్తోత్రం. ఏమండి, ఆలోచన చేస్తున్నారా? నీ మనస్సు యేసయ్యకి ఇస్తే చాలు, ఇక నీకేం కావాలనో అదే వచ్చేస్తుంది అక్కడికి. నీ మనస్సు మంచిదైతే యేసయ్య అక్కడే ఉంటాడు, అడుగు కూడా అవతలకి వెళ్ళలేడు. నీ మనసులో ఉండాలని, నీ హృదయంలో ఉండాలని, నీ జీవితంలో ఉండాలని, నిన్ను ఆయన గొప్పగా ఇలువుగా నిన్నొక మంచి మనిషిగా చేయాలని మనిషిగా ఈ లోకానికి వచ్చాడు యేసయ్య. ఈరోజు యేసు ప్రభు నాలా నీలాగా ఉంటాడు, కానీ ఆయన మనస్సు మంచిది. దేవునికి స్తోత్రం. వింటున్నారా తమ్ముడు, చెల్లి? ఈ రాత్రి ఆలోచించు. నీ మనసు చెడిపోయిందైతే నీ మాటలు చెడిపోయినవి వస్తాయి. నీ మనసు చెడిపోతే నీలో వచ్చే ప్రతి ఆలోచన చెడు ఆలోచన. యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, దుష్టుని ఆలోచన చొప్పున నడవద్దని. దుష్టుడు నీ యొక్క మనసును చెడగొడతాడు, నీ జీవితాన్ని చెడగొడతాడు, నీ కుటుంబాన్ని చెడగొడతాడు, నీ మీద ఎన్నో నేరాలు, ఎన్నెన్నో ఇబ్బందులు తీసుకొచ్చి పెట్టాలని చూస్తాడు. ప్రభు